ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అంబర్పేట్ ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. అంబర్పేట్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు ముత్యాలమ్మ దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి తిప్పిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్, న్యాయవాది దేవర్పుల శ్రీకాంతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ ముందుగా విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ అంబర్పేట్ కుమార్ సంఘం ముత్యాలమ్మ గుడి తరఫున ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ అమ్మవారు ఆవులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా తాతల నుంచి వస్తుంది. గత 100 years నుంచి కార్యక్రమం మొదలైంది. అది ఆ కార్యక్రమాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఏప్రిల్ 24 తారీఖు ప్రథమ వార్షికోత్సవం కూడా అమ్మవారికి జరుపుబడుతుంది. కావున భక్తులలో ఆ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని మా శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము ఉగాదికి ఊరేగింపు చేస్తున్నాము. అలాగే ప్రతిష్ట అమ్మవారిని చేసిన తర్వాత వచ్చే నెల 24వ తారీఖు రోజు ఫస్ట్ వార్షికోత్సవం ఉన్నది. అందరూ పబ్లిక్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. అంబర్పేట్ కుమార్ సంఘం పెద్దలైనటువంటి దేవరుప్పల వంశం చెందినటువంటి నరసింహ, వీరాస్వామి, రమేష్, ఇంకా మిగతా ఆంజనేయులు వీళ్ళందరి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నుంచి పూర్వీకుల యొక్క పరంపరని కొనసాగిస్తూ ఊరి శ్రేయస్సు కోసం ఉగాది నాడు యుగం సంబంధించినటువంటి అంతా బతుకులు బాగుండాలని చెప్పేసి ముత్యాలమ్మ సంబంధించినటువంటి శావని నిర్వహిస్తూ ఉన్నారు. సో అంబర్పేట్ ప్రజలందరూ కూడా మంచి జరగాలని దేవరుప్పల వంశం ముందు నుంచి తలుచుకుంటా ఉన్నది. అదేవిధంగా ఈ ముత్యాలమ్మ గుడి స్థాపించి పునర్నిర్మాణమై సంవత్సరం గడుస్తుంది. ప్రథమ వార్షికోత్సవం కూడా ఏప్రిల్ 24న జరుగుతూ ఉన్నది. కాబట్టి అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలు అంగరంగ వైభవంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.